ప్రభువైన యేసయ్య ఘననామములో బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం. మత్తయి శుభవార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా శుభవార్త మొదటి 2 అధ్యాయాలు మెస్సయ్య దేవుని కుమారుడుగా క్రీస్తు ఈ లోకంలో ఉద్భవించే ఆ అనుభవాలు, ఆ ప్రక్రియలు ఇక్కడ శ్రేష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రత్యేకంగా లూకా శుభవార్త మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుంటే ఎన్నో ఆత్మీయమైన సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. దానిలో ఎక్కువగా పాటలు లేక సంకీర్తనలు లేక గీతావళి, అక్కడ ఎలిజబెత్ నుడివిన ఒక గీతం, అలాగే మరియ పాడిన గీతం, అనగా పరిశుద్ధాత్మ ప్రోక్షణతో మరియమ్మ దేవుని స్తుతించిన వైనం, అలాగే జకరియా పరిశుద్ధాత్మ ప్రేరణతో పాడిన సంకీర్తన, అలాగే సుమియోను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి అందించిన గంభీరమైన సత్యాలు. 4 పాటలు చెప్పుకున్నాం. ఇంకా చాలా పాటలు దానిలో ఉన్నాయి. ఈరోజు జకరియా పాటలో లేక ప్రవచన సంకీర్తనలో కొన్ని విషయాలు, దాదాపు 7 విషయాలు దానిలో ఆయన పొందుపరిచి ఉన్నారు. జకరియా ఇక్కడ అంటున్నారు, లూకా సువార్త 1వ అధ్యాయంలో 68వ వచనం నుండి, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. కాబట్టి ఈరోజు మొదటి మాట, దీనిలో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. మొదటి మాట, ఆయన విమోచన కలుగు చేసెను. ఆంగ్లంలో ర్యాన్సమ్ అని లేక రెడెంప్షన్ అని ఇటువంటి గంభీరమైన డాక్ట్రిన్స్ చెప్పబడి దీనిలో నుండి విమోచనము కలుగు చేసిన వాడు అని. జకర్యాకి ఈ యొక్క మెస్సయ్యను గురించి అంతగా ఆయన ఎప్పుడు కూడా పొగడలేదు, కానీ ఒక యాజకత్వం చేస్తున్నాడు. ప్రవక్తలు వీటి గురించి ప్రవచించారు. ఆయన యాజకుడుగా చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ మాటలు చెప్పాడు. దానిలో మొదటి మాట, వారికి విమోచనము అనే గంభీరమైన మాట. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనించాం, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించి వెండి బంగారముల ద్వారా మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును మరి శ్రేష్టమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడితిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో విమోచనము అనే మాట అనేక సార్లు మనం వింటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క విమోచన వ్యక్తిగతంగా ప్రభు నిన్ను నన్ను ఆయన విమోచించి ఉన్నాడు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూద్దాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి
ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి. ఇంత గంభీరమైన విమోచన. అనగా ఏ రకంగా మనకి విమోచన ఇచ్చాడంటే, నీ రక్తం ఇచ్చి, ఇక్కడ నీ రక్తముతో వీరిని కొన్నాడు అనంటే, విమోచనం అనంటే కొనుట, ర్యాన్సమ్, కొదువు పెట్టిన దాన్ని మరలా అధికమైన డబ్బులు ఇచ్చి తీసుకొనుట. ఏదైనా బిందె కానీ పాత్ర కానీ ఏమైనా పెట్టినప్పుడు. అలాగే శోధకుడు మనలను కొదువు పెట్టాడు. అయితే ప్రభు ఆయన శిలువ రక్తము ద్వారా మనలను సంధించి విమోచించారు. అప్పుడు ఆయన బిడ్డలుగా మనలను ఆయన చేసుకున్నాడు. ఎంత గంభీరమైన విషయం ప్రియులారా. దాన్ని విమోచనము అనే మాట ఇక్కడ మొదటిగా ఆయన వ్రాసాడు. విమోచనము, ఆయన మనలను విమోచించుట అనే విషయం ఇక్కడ మనం చూచాం. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథంలోనే 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ రకంగా ఉన్నది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆ ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి ఆయన విమోచించారు. కేవలం యూదులను మాత్రమే కాదు, కేవలం గ్రీకు దేశస్తులు మాత్రమే కాదు, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆ ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడనూ లెక్కింప చాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడింది. కాబట్టి విమోచన దానిలో ఇమిడి ఉంది. ప్రత్యేకంగా మహా సంతోషకరమైన ఈ జన్మదిన ఉత్సవాల్లో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దానిలో ఈ యొక్క జకరియా మరి ప్రవచన పాటలో మొట్టమొదటి పాఠం విమోచన. ఎఫెసీ 1:7 కూడా ఆ ప్రియని యందు ఆయన రక్తము ద్వారా మీకు విమోచనము కలిగి ఉన్నది. ఆయన రక్తం చేత హృదయం కడగబడింది, దేహం విమోచించబడింది, ఆత్మ ప్రాణ దేహములు ప్రభు కొరకు ఇవ్వబడినాయి. ఆ గొప్ప కృప దేవుడు ఈ లోకంలో జీవించినంత వరకు మనకు కలుగును గాక. ఆమెన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నీకే స్తోత్రం వందనాలు. ఈ గొప్ప విమోచనము, రెడెంప్షన్ మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, సమాధానం, క్షేమం కూడి వచ్చిన వారందరికీ, ఈ విమోచింపబడని వారికి కూడా కలుగును గాక. ఆమెన్.